హాయ్ అండి, హలో, ఎలా ఉన్నారు అందరూ? ఈ హరిప్రియ ముల్పూరు ఛానల్లో ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తున్నాము హరెక్క వంటిల్లు. పండగలు వచ్చేస్తున్నాయి కదండి. పండగలకు కావాల్సిన తొందరగా ప్రిపేర్ చేసుకునే ప్రసాదాలు నేను మన కంటెంట్లో చెప్తాను. ఈరోజు మనం చేసుకునే ప్రసాదం దత్తాత్రేయ స్వామి వారికి బాగా ఇష్టమైన ప్రసాదం గోధుమ పిండి హల్వా. దీనికి కావాల్సిన పదార్థాలు గోధుమ పిండి, నెయ్యి, జీడిపప్పు, బెల్లం, పంచదార. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకున్నాం. దీంట్లో నెయ్యి వేసేసుకున్నాం. ఒక పావు కప్పు గోధుమ పిండి తీసుకుంటే దానికి ఒక ఫుల్ కప్పు నెయ్యి తీసుకోవాలి. ఒక అరకప్పు బెల్లము, ఒక పావు కప్పు పంచదార బాగుంటుంది. ఈ నెయ్యి అంతా బాగా కరిగిపోవాలి. నెయ్యి అంతా బాగా కరిగిపోయింది. దీంట్లో ఒక పావు కప్పు గోధుమ పిండి వేసేసేయండి. దీన్ని బాగా ఉండలు లేకుండా సిమ్లో పెట్టుకోవాలి. దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యేలోపు వేరే స్టవ్ మీద ఇంకో బాండి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని దీంట్లో కొంచెం నెయ్యి వేసుకొని ఈ జీడిపప్పులు వేయించుకున్నాం. జీడిపప్పులు వేగిపోయినాయి. ఇవి ఒక బౌల్లోకి తీసుకున్నాం. దీంట్లో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకుని వేసుకోవచ్చండి. నేను ఓన్లీ జీడిపప్పు ఒక్కటే వేసాను. ఇవి పక్కకు పెట్టేసుకుందాం. దీంట్లో ఒక కప్పు వాటర్ పోసుకుందాం. ఇదే బండిలో ఒక హాఫ్ కప్పు బెల్లం, ఒక పావు కప్పు పంచదార వేసేసుకోండి. ఇది మొత్తం కరిగిపోవాలి. బెల్లం కరిగిపోయిందండి. ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీంట్లో పోసేసుకున్నాం. దీంట్లో మనం వేయించుకున్న జీడిపప్పు వేసేద్దాము. నేను కలర్ కోసం కొంచెం ఫుడ్ కలర్ వేస్తానండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కలర్ బాగుంటుందని వేసుకుంటున్నాను నేను. ఇది దగ్గర పడుతోంది.
ఇది రెడీ అవుతుందని ఎలా తెలుస్తుందంటే బాండీకి అంటుకోకుండా నెయ్యి సపరేట్ అయిపోతుందండి. అప్పుడు ఈ స్వీట్ రెడీ అవుతుంది అని అర్థం. ఈ స్వీట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. దీనికి నెయ్యి రాసేసుకొని, ఆల్రెడీ ఈ స్వీట్లో నెయ్యి ఉంటుంది ఎక్కువ. స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం. ఇప్పుడు గార్నిష్ కోసం పైన జీడిపప్పు వేసుకున్నాం. అయిపోయిందండి మనకి పండగకి ఎంతో ఇష్టమైన గోధుమ పిండి హల్వా. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాం. చాలా చాలా బాగుందండి గోధుమ పిండి హల్వా. మీరు కూడా ట్రై చేయండి. ఇలాగే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి.